ఇంకొక అయిపోతాయి. మీ ఇద్దరిలో పేర్లు ఎవరిని అడగాలి? మీరు ఇళ్ళ దగ్గర చెప్పుకుంటారు, ఇంతమంది అక్కడ ఉన్నాం కదా ఉదయ్ కుమార్ గారు, వాస్తవం కదా? ఇదంతా కూడా మీ జీవితంలో చిరస్థాయిగా నిలబడిపోయి ఉండేటటువంటిది కాబట్టి మీ ఇద్దరిలో పేరు ముందు ఎవరిని అడగాలి చెప్పండి. అలా కాదమ్మా, అలా కాదు ఎవరిని అడగాలి ముందు? ఇద్దరిలో ముందు నేను ఎవరిని అడగాలి? సరే, ఎవరిని అడగాలి? తను అడగండి. నిజంగా మనస్ఫూర్తిగా అంటున్నారా? మనస్ఫూర్తిగా అంటున్నారు. మీలో స్వార్థం ఉందంటారు, నేను లేదంటారా? ఎందుకు లేదు? ముందుగా తను అడగమని అంటున్నారు అంటే తన నోటి వెంట తీయటి మీ పేరు వినాలి అనేటువంటి కోరిక మీరు బలంగా ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను. ఇది వాస్తవం. సరే, ఏదేమైనా సరే ప్రపంచం అంతా చెబుతోంది లేడీస్ ఈజ్ ద ఫస్ట్ అని అన్నారు కాబట్టి ముందుగా మా సౌజన్యమనే నేను అడుగుతున్నాను. అమ్మ, మీ శ్రీవారి పేరు? సరే సరే, అది తర్వాత మూడు తపాలు వస్తుంది, వారికి వినిపించలేదట. సరే అమ్మా, ఇంకొకసారి ఉదయ్ కుమార్. సరే, అమ్మ వినిపించిందమ్మా. ఏదో మీరు అడిగారు కదా, ముచ్చటగా అడిగారు కదా, ఆ ముచ్చటైనటువంటి పేరేంటి వినిపించింది అన్న. ఇవన్నీ కూడా ఇక్కడ మీ జీవితాంతం కూడా ఉండేటటువంటిది. ఓకే, చెప్పు మూడోసారి చెప్పు. మూడోసారి ఉదయ్ కుమార్. ఓకే, సరే సార్, మీ శ్రీమతి గారి పేరు? సౌజన్య. సరే, 3 సార్లు అన్నారు కాబట్టి సరే, మీకోసం అని చెప్పేసి అని మా అల్లుడు గారి కోసం అంటూ మీ మామగారు శ్రీధర్ గారు మరీ మంచి రోజు పసందైన రోజు పాడారు కాబట్టి వారి కోసం 2వ సారి ఒకసారి చెప్పండి మీ శ్రీమతి గారి పేరు? సౌజన్య. ఓకే, బాగుంది. 3 రోజులతో మీ శ్రీమతిని చేసుకున్నందుకు గాను ముచ్చటగా మీరు ఏం పిలవాలనుకుంటున్నారు అని ఇంకా చాలా మంది నన్ను అడగమని అన్నారు కాబట్టి ఓకే, అదే సరే అమ్మా, మీ ఇద్దరు కూడా ఎప్పుడు ఇలా ఇంత సౌమ్యంగానే ఉండాలి, నవ్వుతూ తుడుతూ ఉండాలని, సాక్షాత్తు ఆ శ్రీనివాస కళ్యాణం మీ ఇంట కొలువై ఉండాలని, ఇప్పుడు కూడా నిత్య కళ్యాణమే మీ జీవితంలో ఉండాలని కాంక్షిస్తూ ఈ శ్రీనివాసుడు మమ్మల్ని ఇక్కడ పిలిపించడం జరిగింది. ఈ శ్రీనివాస కళ్యాణం మీకు ఇద్దరికి ఇస్తూ ఇప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అన్నమాచారి సంకీర్తన దశక పిల్ల పాపలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీ పుట్టినింటికి మెట్టినింటికి ఇద్దరు కూడా చిరు సమానంగా పేరు తెచ్చేటటువంటి విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ